అంతర్గత సమస్య పరిష్కార ప్రవృత్తిని ఇలా పిలుస్తారు. 1 వివేచన, 2 ఆలోచన, 3 భావన, 4 అభ్యాసం. ఆన్సర్ 2 ఆలోచన. ఇన్ఫర్మేషన్ సూపర్ హైవే అని దేనిని అంటారు? 1 కేబుల్ నెట్వర్క్, 2 ఇంటర్నెట్, 3 కంప్యూటర్, 4 ఏదీ కాదు. ఆన్సర్ 2 ఇంటర్నెట్. క్రింది వాటిలో ఆన్లైన్ కోర్సులు చేయదగ్గ సబ్జెక్టులు కానివి? 1 ఎడ్యుకేషనల్ టెక్నాలజీ, 2 ఐసిటి ఇన్ ఎడ్యుకేషన్, 3 లిటరసీ కోచింగ్ కోర్సెస్, 4 కామర్స్. ఆన్సర్ 4 కామర్స్. ఏ సామాజిక మాధ్యమంలో ఎక్కువగా ప్రొఫెషనల్స్ మరి ముఖ్యంగా విద్యారంగానికి చెందిన వారు సభ్యులుగా ఉంటారు? 1 బ్లాగ్లు, 2 ట్విట్టర్, 3 గూగుల్ ప్లస్, 4 లింక్డ్ఇన్. ఆన్సర్ 4 లింక్డ్ఇన్. ఏదైనా సేకరించిన సమాచారాన్ని నియంత్రించే ప్రక్రియని ఏమంటారు? 1 ప్రణాళిక, 2 బ్లాగ్ సహకారం, 3 దత్తాంశ నిర్వహణ, 4 ఇంటరాక్టివ్ బోర్డ్. ఆన్సర్ 3 దత్తాంశ నిర్వహణ. కంప్యూటర్కు అందించిన సమాచారం ప్రాసెస్ చేసిన తర్వాత మనకు కావలసిన ఫలితాలను అందించడానికి ఉపయోగపడే వ్యవస్థ ఏది? 1 ఇన్పుట్ విభాగం, 2 అవుట్పుట్ విభాగం, 3 సిపియు, 4 పైవన్నీ. ఆన్సర్ 2 అవుట్పుట్ విభాగం. యథార్థ ప్రపంచ ప్రక్రియ లేదా విధానం యొక్క క్రియను అనుకరించడమే 1 యానిమేషన్ సాఫ్ట్వేర్, 2 వెబ్ అప్లికేషన్ సాఫ్ట్వేర్, 3 సిమ్యులేటివ్ సాఫ్ట్వేర్, 4 ఇంటర్నెట్ సాఫ్ట్వేర్. ఆన్సర్ 3 సిమ్యులేటివ్ సాఫ్ట్వేర్. విద్యార్థి అభ్యసన ప్రగతిని ఎప్పటికప్పుడు అంచనా వేయడానికి నిర్వహించు మూల్యాంకనం? 1 లోప నిర్ధారణ, 2 నిర్మాణాత్మక, 3 రూపణ, 4 ప్రాగుక్తిక. ఆన్సర్ 2 నిర్మాణాత్మక. భావ వ్యక్తీకరణ సామర్థ్యమును పెంపొందించే ప్రశ్నలు? 1 వ్యాసరూప, 2 లఘు సమాధాన, 3 సంక్షిప్త సమాధాన, 4 విషయనిష్టత. ఒక బైట్ అనగా? 1 2 బిట్లు, 2 4 బిట్లు, 3 5 బిట్లు, 4 8 బిట్లు. ఆన్సర్ 4 8 బిట్లు. Thank you for watching my video. Please do like, share and subscribe to my channel.